ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు విజ్ఞాన సభలో 3వ రోజులో మనం ఉన్నాం. ఈ రోజుకి మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తూ క్రీస్తు పేరిట శుభాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్య వాక్యోపదేశకులు ఉపేంద్రనయ్య గారికి క్రీస్తు పేరిట శుభాలు తెలియజేసుకుంటున్నాను. పత్రికలో ప్రకటించిన విధంగా కొన్ని అద్భుతమైనటువంటి పాఠాలని ఈ క్రీస్తు విజ్ఞాన సభలలో నేర్పించడం జరుగుతుంది. ఈ సమయంలో మనందరం ఆలోచన చేయబోయే ఒక అద్భుతమైన పాఠం మానవ నేత్రాలకు కనిపించని మహాగని. మానవ నేత్రాలకు కనిపించని మహాగని. ప్రియులారా, ఈరోజు మనిషి ఎన్నో గనులను తవ్వి గనులు ఉన్నటువంటి అనేకమైన నిక్షేపాలను వెలుగులోనికి తీసుకొచ్చాడు. భూమి మీద మనం వాడే ప్రతి వస్తువు మట్టిలో నుంచి తీయబడింది. సుమారు మట్టి లోపల 119-120 మూలకణాలు ఉన్నాయి. ఈ మూలకణాల ద్వారా ఎన్నో వస్తువులు బయటకు వచ్చాయి. ఈరోజు మనం వాడుతున్న ప్లాస్టిక్, ఇనుము, ఇత్తడి, రాగి, వెండి, మనం వాడుతున్న నిత్యావసరాల వస్తువులన్నీ కూడాను ఈ మూలకణాల పదార్థంలో నుంచే తయారు చేయబడినవి. భూమి మీద దేవుడు ఎంతో సంపదను పెట్టాడు. భూమి లోపల ఎన్నో గనులను పెట్టాడు. మనిషి జ్ఞానం, తెలివితేటలతో 6 అడుగులు మనిషి ఉన్న, 60-70 కేజీలు మనిషి ఉన్న, తన చేతులతో అందుకోలేనంత ఈ భూగోళాన్ని పరిశోధించి దీనిలో ఎన్నో విషయాలను బయటికి తేగలిగాడు. ఎందుకు అంటే ఈ భూమి మీద ఉన్న జీవరాశులకు మనిషికున్న జ్ఞానం, తెలివి లేదు. మనిషికి ఆలోచన శక్తి ఉంది, జంతువులకి ఆలోచన శక్తి లేదు. మనిషికి పరిశోధించగల మెదడుంది, జీవరాశులకు పరిశోధించగల మెదడు లేదు. దానిని బట్టి ఈ భూమి మీద ఎన్నో కనుగొన్నాడు, ఇంకా కనుగొంటూనే ఉన్నాడు. నాటి రాతి యుగం నుంచి నేటి సాంకేతిక యుగం వరకు మనిషి ఎంతో అభివృద్ధి చెందాడు అని చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి అభివృద్ధి చెందుతాడు అని, మనిషి ఈ భూమి మీద ఉన్న వాటిని ఎన్నో పరిశోధన చేస్తాడు అని, ఎన్నో కనుగొంటాడు అని దేవుడు ముందుగానే ఊహించాడండి. ఎంతగా ఊహించాడు అంటే భవిష్యత్తులో మానవుడు ఎంత అభివృద్ధి పదవుల్లోనికి వెళ్ళిపోతాడో దేవుడు ముందుగానే తనకున్నటువంటి భవిష్యత్తు జ్ఞానంతో మన చేతిలో పెట్టినటువంటి ఈ దివ్య గ్రంథంలో అనేక మాటలు రాయించాడు. ఇప్పుడు మనం ఈ మీటింగ్ ఆవరణలో కూర్చున్న మనం లైట్లతో వెలుగును నింపుకొని మన చేతిలో ఉన్న బైబిల్ని మనం చూడగలుగుతున్నాం. ఈ ఆవరణలో కూర్చున్న వారిని మనం చూడగలుగుతున్నాం. కానీ సుమారు ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళితే సుమారుగా అసలు కరెంటే లేని పరిస్థితి. మన గ్రామాలలో సుమారు 30 ఏళ్ళు వెనక్కి వెళితే కనీసం కరెంటు కూడా లేని పరిస్థితి ఉండేది. కానీ మనిషి తన తెలివితేటలతో కరెంటును కనుక్కున్నాడు. వెలుగులు ఈరోజు రాత్రిపూట కూడా మన కళ్ళ ముందుకు వచ్చాయి. థామస్ అల్వా ఎడిసినటువంటి ఒక శాస్త్రవేత్త, ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి ఒక శాస్త్రవేత్త బల్బును కనుక్కోవటం కారణంగా ఆ బల్బుతో
కరెంటుని బల్బులోనికి ప్రవేశపెట్టడం కారణంగా ఈరోజు మనం వెలుతురుని చూడగలుగుతున్నాం. కరెంట్ అనేది కనిసికి కనిపించదు, కానీ థామస్ ఆల్వా ఎడిసన్ కారణంగా ఈరోజు కనిపించని కరెంటు ఒక శక్తి, మరి ఒక రూపాన్ని, ఒక వెలుగుని మన కళ్ళ ముందుకు తీసుకుని వచ్చింది. ఇతడు ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టడం గొప్ప సంగతి. ఇతడు వెలుగును మరి చూపిస్తాడు అని చీకటిని ప్రారదోలే ఒక వెలుగు కాంతిని మానవుడు కనిపెడతాడని దేవుడు ముందుగానే ఊహించి యోబు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడండి. ఒకసారి ఆ మాట మనం చూడగలిగితే యోబు గ్రంథము 28వ అధ్యాయంలో యోబు గ్రంథము 28 3వ భాగాన్ని చూడగలిగితే, మనుషులు చీకటికి అంతము కలుగ చేయుదురు. చూసారండి ఎంత మంచి మాట చెప్తున్నాడంటే దేవుడు. మనుషులు చీకటికి అంతము కలుగజేయుదురు అన్నాడు. థామస్ ఆల్వా ఎడిసన్ కారణంగా ఈరోజు మన కళ్ళ ముందుకి వెలుగొచ్చింది. థామస్ ఆల్వా ఎడిసన్ పరిశోధన చేసేటప్పుడు బల్బును కనిపెట్టడానికి ఎన్నో పరిశోధనలు చేశాడు. 99 సార్లు బల్బును కనిపెట్టడానికి ప్రయోగం చేసి 99 సార్లు ఫెయిల్ అయిపోయాడు. 100సారి బల్బును కనిపెట్టి సక్సెస్ అయ్యాడు. దీని వెనకాల ఎంతో మంది కష్టం ఉంది. భూమి మీద మనిషి ఎంత అభివృద్ధి చెందుతాడో దేవుడు తన ప్రవక్తల నోట పలికించాడండి. మనం వాడుతున్న చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు ఈరోజు మానవుడు తన తెలివితేటలతో కనిపెట్టిందే. అంతేకాదు, మానవుడు అంతరిక్షంలోకి వెళ్ళి కూడా పరిశోధన చేస్తున్నాడు, భూగర్భంలోనికి వెళ్ళి కూడా పరిశోధనలు చేస్తున్నాడు. మట్టిలో మాణిక్యాలు దొరుకుతాయన్నది మన పెద్దలు చెప్పిన మాట. మట్టిని ఈ భూమిని తవ్వుకుంటూ పోతుంటే ఎన్నో నిక్షేపాలు బయటకు వచ్చేస్తున్నాయి. అందులో అందమైన రాళ్ళు, గ్రానైట్ క్వారీలు, అనేక రకాలైనటువంటి రాళ్ళు, తెల్లవి దగ్గర నుంచి, నల్లవి దగ్గర నుంచి, ఎరుపు రంగుల దగ్గర నుంచి, ఆకుపచ్చ రంగుల దగ్గర నుంచి, నల్ల బంగారం దగ్గర నుంచి అనేక రకాల రాళ్ళను బయటికి తీశాడు మనిషి. దీనికి కారణం మనిషికున్న జ్ఞానంతో భూమి లోపల ఉన్న వాటిని ఎన్నోటిని వెలుగులోకి తీసుకొచ్చాడు. అంతేనా? భూమిలో మీకు ఏమేమి దొరుకుతున్నాయని మనం ఆలోచించగలిగితే, మనం విలువగలిగినదిగా భావిస్తున్న బంగారం కూడా భూమిలో నుంచే దొరికిందండి. విలువగా భావిస్తున్న వెండి కూడా భూమిలోనే దొరికిందండి. ఎన్నో విలువైన వస్తువులన్నీ భూమి లోపల నుంచి తవ్వుకుంటూ మనిషి ఎక్కడైతే దాని నిక్షేపాలు ఉన్నాయో, దాని గని ప్రాంతం ఎక్కడైతే ఉందో దాన్ని తవ్వి వెలుగులోనికి తీసుకొస్తున్నాడు మనిషి. మనం వాడుతున్న బంగారం, మన చెవులకి కమ్మలు పెట్టుకుంటున్నట్టు ఈ బంగారం, మెడలో చైన్ వేసుకున్నటువంటి ఈ బంగారం క్వార్ట్జ్ అనే పదార్థంలో దొరుకుతుంది. అది ముడిసరుకు. ఈ క్వార్ట్జ్ అనే పదార్థంలో వెండి బంగారము మిళితమై ఉంటే దాన్ని శుద్ధి చేసి రెండిటిని వేరుపరుస్తున్నారు. మనిషికి ఇంత జ్ఞానం ఎక్కడొచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచించగలిగితే, మనిషి సాక్షాత్తు పరలోకంలో ఉన్న దేవుని కుమారుడు. పరలోకంలో ఉన్న దేవుని కుమారుడు కనుక మనిషికి ఆలోచించే శక్తిని, పరిశోధించగల జ్ఞానాన్ని దేవుడు ప్రసాదించాడు. దీనిని బట్టి భూమి మీద ఎన్నో సంగతులను ఆలోచించి వెలుగులోనూ తీసుకుని వస్తున్నాడు. అంతే కదండి. ప్రారంభ వచనంలో 28వ అధ్యాయం ప్రారంభంలో ఏమంటున్నాడు చూడండి యోబు గారు. ఈ వెండికి గని కలదు అంటున్నాడు. వెండికి ఒక నిక్షేపమే ఉంది భూమి లోపల అంటున్నాడు. అంటే ప్రతి పదార్థానికి కూడా భూమి లోపల, ఈ భూమి మీద గని మనకు దొరుకుతున్నట్టుగా కనపడుతుంది. బంగారం కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ, రాగి కానీ, ఏదైనా భూమిలో నుంచి తీయబడిందే. గని ఉంది అంటున్నాడు.
వెండికి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ అధ్యాయం అంతా చదువుతుంటే అండి అనేక విషయాల గురించి యోబు గారు ప్రస్తావించుకుంటూ వస్తాడండి. భూమి మీద నరుడు విలువగా భావించిన ప్రతి వస్తువుని ప్రస్తావనలోనికి తీసుకొస్తూ చివరికి ఒక ప్రశ్న వేస్తున్నాడండి యోబు గారు. ఇది యోబు గారు మాట్లాడుతున్న మాటలండి. 27వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చును అని చెప్పేసి తన మాటలు ప్రారంభిస్తాడు. ఏమండి, ఇదే 28వ అధ్యాయంలో అనేక వస్తువుల గురించి మాట్లాడుకుంటూ చివరికి వచ్చేసరికల్లా 12వ వచనంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రశ్న వేస్తున్నాడండి మహానుభావుడు. 12వ వచనంలో, అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? ఏమండి, ఇక్కడికి వచ్చిన తర్వాత జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. భూమి లోపల ఉన్న ఎన్నో గనులలో నుంచి తీయబడుతున్న వస్తువుల గురించి చెప్పాడు. మనిషి భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి చెప్పాడు. మనిషి సాధించబోతున్నటువంటి విజయాల గురించి మాట్లాడాడు. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును అని ప్రశ్నిస్తున్నాడండి. మనిషి అన్ని కనుగొన్నాడు, కానీ జ్ఞానాన్ని కనుగొనలేని వాడిగా ఈరోజు మనిషి మిగిలిపోయాడు. భూ సంబంధమైన జ్ఞానం మనిషికి ఉంది, కానీ ఆ జ్ఞానం గురించి దేవుడు మాట్లాడటం లేదండి. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? జ్ఞానం ఎక్కడ దొరుకును అని ప్రశ్నిస్తున్నాడు. జ్ఞానం దొరికే చోటు ఎక్కడుంది? ఒకవేళ మనం పలానా చోట దొరుకుద్దని అనుకుందామా? అనుకునే అవకాశమే లేదండి. కింది మాటల్లో ఏం చెప్తున్నాడు చూడండి. దాని విలువను నరులు ఎరుగరు, ప్రాణులున్న దేశములో అది అనగా జ్ఞానము దొరకదు. అగాధము నాలో లేదు అనును, సముద్రము నా యొద్ద లేదు అనును, సువర్ణము దానికి సాటి అయినదే కాదు. దాని విలువ కొరకై వెండి తోచరాదు. అది ఓఫీరు బంగారము కంటెను విలువ కల గోమేదముకైనను, తైలముకైనను, నీలముకైనను కొనబడునది కాదు అంటున్నాడండి. జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. భూమి మీద విలువైన వస్తువులు దానితో పోల్చకూడదు అంటున్నాడు. పోనీ ఎక్కడ దొరుకుతుంది? సముద్రంలో దొరుకుతుందా? అక్కడ దొరకదు అన్నాడు. పోనీ ప్రాణులున్న దేశంలో దొరుకుతుందా? అక్కడ కూడా దొరకదు అంటున్నాడు. పోనీ పాతాళంలో ఏమైనా దొరుకుతుందా అన్నాడా? అక్కడ దొరకదు అంటున్నాడండి. జ్ఞానం ఎక్కడ దొరుకును? జ్ఞానం ఎక్కడ దొరుకును ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ జ్ఞానం అనే గని, మానవ నేత్రాలకు కనిపించని ఈ మహాగని ఎక్కడుంది? మానవులు అన్ని కనిపెట్టారు, కానీ దీన్ని మాత్రం కనుగొనలేకపోయారు. మానవ నేత్రాలకు కనిపించనిదిగా ఈ మహాగని మిగిలిపోయింది. ఎవరికి అర్థమైందండి జ్ఞానం? ఎవరు తెలుసుకున్నారండి జ్ఞానాన్ని? జ్ఞానం అంటే ఏంటండి? ఎవరిని దేవుడు జ్ఞానం అన్నాడండి? దేన్ని జ్ఞానం అన్నాడండి? ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అని ఏ రోజైనా మానవుడు ఆలోచించాడంటే ఆలోచించే అంత టైము లేదు. 60 ఏళ్ల బ్రతుకు కొరకు భూమి మీద ఎన్నో పరిశోధనలు చేశాడు, ఎన్నో కనిపెట్టాడు, కానీ కావలసిన అన్నిటికంటే విలువైనటువంటి జ్ఞానాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు. ఎందుకనగా యోబు గారు మాట్లాడుతున్న ఆ సమయానికి ఈ జ్ఞానం భూమి మీద లేదు. సజీవులున్న దేశంలో అది దొరకదు అంటున్నాడు. అంటే అప్పటికే మానవులు భూమి మీద ఉన్నారు, భూమి మీద ఉన్న వాళ్ళకి జ్ఞానం దొరకని పరిస్థితి అంటున్నాడు. అగాధంలో లేదు అంటున్నాడు, సముద్రంలో లేదు అంటున్నాడు. ఎందుకు ఇన్ని మాటలు చెప్తున్నాడంటే దొరికే చోటు ఎక్కడుందో, అసలు జ్ఞానం ఎవరో మనిషి ఆలోచించలేకపోయాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అయితే ఈ రాత్రి ఈ మహాజ్ఞానిని మనం సాధించిన వారిమిగా, నేర్చుకున్న వారిమిగా, కనుగొన్న వారిమిగా ఉండాలి. అదే ఈ పాఠం పెట్టడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం. ఏమండి, జ్ఞానం అనే పదానికి అర్థం ఆలోచించాలి. ఈ జ్ఞానం అనేది ఎక్కడ దొరుకుతుందో కూడా మనం తెలుసుకోవాలి. జ్ఞానం అనే దేవుడు ఎవరిని అన్నాడో అనేది మనం ఆలోచించగలిగితే, జ్ఞానం అనే పదానికి ఎవరు షూట్ అవుతారు అని మనం ఆలోచించగలిగితే
సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచన భాగంలో జ్ఞానం గురించి మాట్లాడుతూ దేవుడు జ్ఞానం ఎలా ఉన్నదో, జ్ఞానం ఏం చేస్తున్నదో ఇక్కడ చెప్తున్నాడండి. జ్ఞానము ఘోషించుచున్నది. ఇక్కడ జ్ఞానం ఎవరో చెప్పట్లేదు, కానీ జ్ఞానం ఘోషించుచున్నది, జ్ఞానం పడుతున్న దాని గురించి చెప్తున్నాడు. ఇక్కడ జ్ఞానం ఎవరో అప్రస్తుతంగా ఉంది, కనిపించుకోకుండా ఉంది, అదృశ్యంగా ఉంది. దాని లోతులోనికి వెళితే ఎవరో మనకు అర్థమవుతుంది. కానీ జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది, త్రోవ పక్కను, రాజవీధులలో, నడి మార్గములలో అది నిలుచుచున్నది అని జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడండి. ఈ అధ్యాయం అంతా జ్ఞానం గురించి రాయబడిన మాటలు మనకి కనబడతాయి, 8వ అధ్యాయం మొత్తం. అయితే ఎవరు జ్ఞానం? జ్ఞానం ఎవరో చెప్పాలి అంటే జ్ఞానం ఎక్కడ దొరుకునని ప్రశ్నించిన బైబిలే ఆ జ్ఞానం ఎవరో చెప్పింది. ఆ జ్ఞానం ఎవరో కూడా వివరణ ఇచ్చింది. ఆ జ్ఞానం ఎవరు అని మనం ఆలోచించగలిగితే, పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఆ జ్ఞానం ఎవరో చెప్తున్నాడండి. 1వ అధ్యాయం 24వ వచనం, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. అయితే యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలువబడిన వారికేమి క్రీస్తు దేవుని శక్తి, క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఎవరా మహాజ్ఞానం? యేసు. ఎవరా మహాజ్ఞాని? యేసు. ఈ భూమి మీద ఎక్కడ దొరకని వ్యక్తిగా యేసుప్రభు వారు ఉన్నాడు అని యోబు గారు చెప్తున్నాడు. జ్ఞానం దొరకటం లేదు, సజీవులున్న దేశంలో లేదని ఆ రోజు అంటున్నాడు. కానీ ఆ జ్ఞానమే పరలోకం నుంచి 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చింది. సజీవులున్న దేశంలో దొరకదని చెప్పిన యోబు గారు మాట ఇప్పుడు మనం ఆలోచిస్తే సజీవులున్న లోకంలోనే ఆ జ్ఞానం దొరుకుతుంది. ఆ జ్ఞానము యేసండి. యేసు జ్ఞానము అని, బుద్ధి అని అనేక పర్యాయ పదాలు యేసు కొరకు వాయబడింది. వాక్యము అని, వాక్యమైన నామాన్ని కలిగి ఉన్నాడు అని, జ్ఞానం అనేటువంటి పేరు కలిగి ఉన్నాడని, ఆయనే జ్ఞానం అని, దేవుని శక్తి అయి ఉన్నాడని బైబిల్ చెప్తుంది. అంటే ఈ జ్ఞానం దొరికే చోటు ఒక రకంగా చెప్పాలంటే యోబు కాలం నాటికి అది దొరకని పరిస్థితి కనపడుతుంది. ఆ కాలంలో వాళ్ళకి సముద్రంలో లేదు, అంతరిక్షంలో లేదు, అగాధంలో లేదు. కానీ ఎక్కడ దొరుకుతుంది అని ప్రశ్నించి ఇక ఎన్నో విలువైన వస్తువులు దానితో పోల్చకూడదని కొట్టుపెడేస్తున్నాడు భూమి మీద విలువైన వస్తువులు. అంటే నిజంగా దేవుణ్ణి కనుగొన్నవారు, జ్ఞానాన్ని కనుగొన్నవారు భూమి మీద ఎంతమంది ఉన్నారు అంటే, భూమి మీద అన్నీ కనుగొన్న వాళ్ళు ఉన్నారు, కానీ దేవుణ్ణి కనుగొన్న వారే లేరండి. యేసును కనుగొన్న వారు లేరు, జ్ఞానాన్ని కనుగొన్న వాళ్ళు లేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు యేసు జ్ఞానమై ఉంటే ఆ మహాజ్ఞాని అయిన యేసును కనుగొనటం పక్కనే పెట్టి ఎన్నో కనుగొనటం మొదలుపెట్టారు. ఎన్నో. నిజంగా మనం ధన్యులండి. ఆ జ్ఞానమైన పరలోకానికి నడిపించే ఆ జ్ఞానమైన యేసును మనం కనుగొన్నాం. నిజంగా ధన్యులవని చెప్పాలి. మన జీవితం నిజంగా ధన్యతలోనికి వచ్చిందని చెప్పాలి. ఎందుకు? లోకంలో ఇన్నుండగా ఇన్ని కనుగొనటం పక్కన పెట్టి కనుగొనవలసిన దాని గురించి ఆలోచించి కనుగొన్నాము అంటే, ఆ మహాగణిని మనం సాధించాము అంటే, ఆ మహాగణి నిక్షేపంలోనికి మనం వెళ్ళగలిగాము అంటే నిజంగా గొప్పవారి మీ జ్ఞానము అని చెప్పాలి. యేసుక్రీస్తు జ్ఞానం అండి. మానవ నేత్రాలకు కనిపించని మహాగనిగా యేసు ఉండిపోయాడు. ఆ మహాగని అయిన యేసు అర్థం కావాలంటే మానవ నేత్రాలతో చూస్తే అర్థం కాడు ఆయన. మనోనేత్రాలతో చూస్తేనే ఆ మహాజ్ఞానం అర్థమవుతాడు. ఈరోజు మనిషి యేసును అర్థం చేసుకోకుండా ఉండటానికి సాతాను ఏం చేసిందో తెలుసా? మనిషి మనోనేత్రాలను పొడి చేసింది. ఈ యుగ సంబంధమైన దేవత వారి అవిశ్వాసులైన మనోనేత్రములకు గుడ్డితనము
కలుగు చేసిను. ఎందుకు గుడ్డితనం కలుగు చేసింది? మహిమా స్వరూపుడైన యేసును అర్థం చేసుకోకుండా ఉండటానికి, జ్ఞానమైన యేసును అర్థం చేసుకోకుండా ఉండటానికి నేత్రాలను పొడిచి వేసింది కనుక యేసు అర్థం కాలేదు. 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు ఆయన. యోహాను గారు ఇదే విషయాన్ని రాస్తున్నాడు యోహాను సువార్తలో. యోహాను సువార్త మనం చూడగలిగితే 1వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆ జ్ఞానము మూలముగా కలిగెను, గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. మనిషి ఎన్నో కనుగొన్నాడు, కానీ జ్ఞానమైన యేసుని కనుగోకపోవటం చాలా బాధకరమైన విషయం అండి. ఎన్ని సాధించాడు మనిషి, ఎన్ని సాధించాడు. ర్యాకెట్ యుగంలో ఎన్నో సాధించి పెట్టాడు మన కళ్ళ ముందు, కానీ యేసును కనుగొనలేని వ్యక్తిగా ఉన్నాడు. జ్ఞానమైన యేసును కనుగొంటే ఆ తర్వాత ఆ జ్ఞానమైన యేసే నీకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. జ్ఞానమైన యేసును కనుగొనటం వలన మనం పొందబోయేది నిత్య జీవన సంగతి మర్చిపోకూడదు. ప్రేమైన దేవుని పిల్లలారా, నిజంగా యేసును కనుగొన్నారా? నేను యేసును కనుగొన్నాను అని ఒక శిష్యుడు యేసు ప్రభువుని కనుగొన్న తర్వాత పలుకుతున్నాడు. ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూడండి, 9వ వచనంలో 41వ వచనం చూడండి. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూసి, నేను మెస్సయ్యను కనుగొన్నాను. మెస్సయ్య అంటే అభిషిక్తుడు, క్రీస్తు అని అర్థం అండి. నేను మెస్సయ్యాను కనుగొన్నాను. వాళ్ళ కళ్ళ ముందు, ఇశ్రాయేలుల కళ్ళ ముందుకు యేసుప్రభు వారు వచ్చినా ఆయన మెస్సయ్యాను ఒప్పుకోలేదు. ఏ ప్రవక్తల నోట ఎవరి గురించి అయితే చెప్పాడో ఆ ప్రవచనాలు ఈయన గురించి ఆయన గ్రహించలేకుండా ఆయన తృణీకరించారు. కానీ అమాయకులైన కొంతమంది శిష్యులు ఆయన కనుగొన్నారట. నిజంగా గొప్పవాళ్ళండి. మేము ఎవరిని కనుగొన్నాం? మెస్సయ్యాని కనుగొన్నాం. ఎంత మంచి మాట. 45వ వచనం కూడా చదవండి, ఇదే అధ్యాయము. ఫిలిప్పు నతానయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిని గురించి రాసిరో ఆయనను మేము కనుగొంటిమి. ఆయన యేషోబు కుమారుడైన నజరేయుడైన యేసు. ఎంత మంచి మాట ప్రియమైన దేవుని పిల్లలారా. లోకంలో యేసు ప్రభువును కనుగొనడం అనేది చాలా గొప్ప సంగతి అండి, చాలా గొప్ప సంగతి. ఆ రోజు కళ్ళ ముందు కనపడ్డా యేసును కనుగొనలేని వారుగా ఉన్నారు వాళ్ళు, కానీ కొంతమంది కనుగొన్నారండి. ఈరోజు మనం కూడా యేసును కనుగొని ఆయన మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించి ఇక్కడి దాకా వచ్చిన మనం ఖచ్చితంగా పరలోకాన్ని సాధించాల్సిందే. మళ్ళీ వెనక్కిపోయే వారిగా మనం ఉండకూడదు. ఈ భూమి మీద ఎన్ని ఉంటే వాటన్నిటిని పక్కన పెట్టి అసలైన మహాజ్ఞానాన్ని కనుగొన్నాము. నిత్య జీవానికి నడిపించే నాయకుడిని కనుగొన్నాము. ఆయన ఎవరో తెలుసుకున్నాము. ఇక ఈ దారిలోకి వచ్చిన మనం ఖచ్చితంగా పరలోకానికి చేరాలి తప్ప మళ్ళీ వెనక్కిపోయే వారిగా మనం ఉండకూడదు. ప్రేమల దేవుని పిల్లలారా, మన కళ్ళ ముందు ఎన్ని ఉన్నాయి, ఇన్నిటిని పక్కన పెట్టి అసలు ఆ మహాజ్ఞానాన్ని తెలుసుకున్నామంటే నిజంగా ఎంత గొప్ప ధన్యులమో చెప్పండి. నిజంగా దయ్యంగాడు కూడా ఏం చేశాడు అంటే, మనిషి ఏది విలువగా భావిస్తాడో మనిషికి అర్థం కాకపోయినా దయ్యంగాడికి అర్థమైపోయిందండి. ఈ భూమి మీద వస్తువులన్నీ విలువైన మనిషి అనుకున్నాడు, కానీ అన్నిటికంటే విలువైనది కనుగొనాల్సింది ఏదో వాడికి అర్థమైంది. కనుక వాడేం చేశాడంటే, ఆ జ్ఞానము, ఆ వెలుగు, చీకటిలో ప్రకాశిస్తున్న ఆ వెలుగు ఎప్పుడైతే ఒక హృదయంలోనికి వెళ్ళిందో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని క్యాచ్ చేసి వాడు ఎత్తుకొని పోతున్నాడు. ఇక చూడండి, అంటే అన్నిటికంటే విలువైనది ఏంటన్నమాట? దేవుని మాట, జ్ఞానం అన్న సంగతి వాడికి అర్థమైపోయింది. ఏం కోహినూరు వజ్రం మీద పడలేదేం వాడి కళ్ళు? భూమి మీద ఉన్నటువంటి ఓఫీరు బంగారం మీద పడలేదేంటి? భూమి మీద ఉన్నటువంటి వజ్ర వైడూర్యాల మీద పడలేదేంటి వాడి కళ్ళు? పడలేదు. ఎవరి మీద పడ్డాయో తెలుసా కళ్ళు?
వాక్యం మీద పడ్డాయి వాడి కళ్ళు. ఎవరు హృదయంలోనికి వాక్యం వెళ్ళిపోతుందో ఆ వాక్యాన్ని ఎత్తుకుని పోయే పనులు వాడున్నాడు. అంటే వాడికి భూమి మీద వస్తువుల కంటే ఏది విలువగా అనిపించిందన్నమాట? వాక్యమే విలువగా అనిపించింది. వాక్యం ఎంత గొప్పది, జ్ఞానం ఎంత గొప్పది అని మనం ఆలోచించగలిగితే, భూమి మీద గజ దొంగలు ఏది విలువైనదిగా భావిస్తారో ఆ గజ దొంగలకే పెద్ద గజ దొంగ సైతానుగాడు. ఈడు ఎత్తుకుపోయే అంత గొప్ప స్థానంలో వాక్యం ఉన్నది. ఏమండి, వాడికి ఏ వస్తువు దొంగిలించాలని ఆశ పుట్టలేదు, కానీ వాక్యాన్ని మాత్రమే దొంగిలించాలని ఆశ ఎందుకు పుట్టింది వాడికి? అమ్మో, ఈ వెలుగు కాస్త హృదయంలోనికి వెళితే, ఈ జ్ఞానం కాస్త అవతల వాళ్ళ హృదయంలోనికి వెళితే, వాళ్ళు మారితే నా పార్టీలో నుంచి ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు, నా సైన్యం తగ్గిపోద్ది. ఇప్పుడు నేనేం చేయాలి? ముందుగాలు వీడిని మార్చటం కాదు, వీడిలో ఉన్నటువంటి వాక్యాన్ని తీసేస్తే ఆ తర్వాత వీడు నేను చెప్పినట్టుగా వింటాడు అని వాడికి అర్థమైపోయింది. అందుకే చూడండి, మనుషులకి అన్ని ఆశలు చూపించాడు, ఈ భూమి మీద ఉన్న అన్ని కళ్ళ ముందు పెట్టాడు, వాటితో ఎంజాయ్ చేయమన్నాడు. వాడి మాత్రం వాటి వైపు కన్నెత్తి చూడట్లేదు, వాక్యం వైపు కన్నెత్తి చూశాడు. ఎవరు హృదయంలో ఉందా, ఎవరు భద్రపరచుకోవట్లేదా, వాళ్ళలో ఉన్నదాన్ని ఎత్తుకుని పోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మహాగణిని సాధించిన మనం ఈ మహాగణిని ఇంకా తవ్వుకుంటూ సర్వసత్యంలోనికి వెళ్ళి పరలోకం చేరేంత వరకు మన పరుగు ఆగకూడదండి. అంతే తప్ప భూమి మీద ఉన్నటువంటి వస్తువులను పరిశోధించే వారిగా భూమి మీద ఉన్నవి కనుగొని భూమి మీద ఉన్న వాటికి ఆశపడి లోకంలో బ్రతికి 60 ఏళ్ళ బ్రతుకు కొరకే బ్రతికి చచ్చి పాతాళానికి జారిపోయే వ్యక్తులుగా మనం ఉండకూడదండి. ఇప్పటికీ మనిషికి మానవ నేత్రాలకు కనిపించని మహాగనిగా యేసుప్రభు వారు ఉన్నారు. మానవ నేత్రాలకి అర్థం కాని వ్యక్తిగా ఉన్నాడు. యేసంటే ఎవరంటే మరియ కుమారుడని కొంతమంది చెప్పారు, యేసంటే ఎవరంటే ఆయన యోషోబు కుమారుడని కొంతమంది చెప్పారు. ఇప్పుడున్న వాళ్ళని అడిగితే యేసంటే ఎవరంటే ఒక మత బోధకుడు అంటున్నారు, యేసంటే ఒక సామాన్యుడు వడ్రంగ కుటుంబంలో పుట్టినవాడు అంటున్నాడు. కానీ ఆయన సామాన్యుడిగా కనపడొచ్చేమో కానీ ఆయన మహాజ్ఞానం. పౌలు గారండి ఇదే విషయాన్ని కొరింథీ పత్రికలో రాస్తూ 2వ అధ్యాయం 6వ వచనం నుంచి ఈ మహాజ్ఞానం గురించి మాట్లాడుతూ అద్భుతమైన మాటలు చెప్తున్నాడు. ఒకసారి చదవండి 6వ వచనం నుంచి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమైన యేసును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోవుచున్న లోక అధికారంలో ఈ జ్ఞానం ఎవ్వరికి కాదు గాని, ఆ జ్ఞానం కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా మేము బోధించుచున్నాము. ఈ జ్ఞానం మరుగైండును ఒకప్పుడు, జగదుత్పత్తి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తం దేనిని నియమించును, లోకాధికారులు ఎవ్వడికి తెలియదు. ఒకవేళ తెలిసి ఉండి నీడల మహిమా స్వరూపుడగు క్రీస్తుని సిలువ వేయకుందురు. ఆయన అర్థమైతే ఆయన సిలువ మీద చంపకపోయే వాళ్ళు ఆనాటి తరం. అర్థం కాలేదు కనుకనే ఆయన్ని సిలువకు కొట్టి చంపారు. ఆ సిలువ మీద చనిపోయిన అమాయకుడిగా ప్రేమామయుడిగా కనపడుతున్న యేసు ఎవరనుకుంటున్నారు? లోకాలను కలిగించినటువంటి మహా జ్ఞానం. ఆయనే మహాగని. ఏమండి, గనులు శోధించడానికి ఎన్నో పిక్చర్స్ కూడా ఈరోజు సమాజంలో మనకి కనపడుతున్నాయండి. గనులను శోధించటానికి అంటే సాధించటానికి, గనులలో ఏముందో తెలుసుకోవటానికి ఎంతో మంది ఎన్నో పిక్చర్స్ తీశారండి. కౌబాయ్గా ఒక హీరో నటన చేశాడు, మరొక హీరో మరొక వేషం వేసుకుని ఏదో గనిని పరిశోధించడానికి వెళ్ళినట్టుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు కేవలం భూమి మీద ఉన్న వాటి కొరకు ఎన్నో 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 చూపిస్తున్నారు, కానీ ఈ మహాజ్ఞానాన్ని సాధించటానికి నేర్చుకోవటానికి ఏ ఒక్కరు కూడా ఏది చూపించలేకపోతున్నారండి. అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు కేవలం బైబిల్లో ఉన్న మహాజ్ఞానాన్ని బయటికి తీయడానికే లేఖనాల పరిశోధనలు, సువార్త సభలు, బైబిల్ తరగతులు, కేవలం బైబిల్ మాత్రమే బోధిస్తామండి. కేవలం ఈ జ్ఞానాన్ని వెలుగులోనికి తీసుకురావటమే మా ముఖ్యమైన ఉద్దేశం.
అంతే తప్ప మా దగ్గరికి ప్రార్థనకు వస్తే ఇక్కడ ఏమి ఉండదు, వాక్యం మాత్రమే ప్రకటించబడుతుంది. అందుకే చూడండి, చాలా నిశ్శబ్దమైన వాతావరణంలో కేవలం దేవుని మాటలు చొప్పించటమే కనబడుతుంది మా సభలలో. ఎందుకు అంటారా? ఆ జ్ఞానంలో ఉన్నటువంటి సత్తువ ఏంటో, ఆ జ్ఞానంలో ఉన్నటువంటి శక్తి ఏంటో మేము గ్రహించాం. మొట్టమొదటిగా మా ఆత్మీయ తండ్రి గారు జయశాలి గారు గ్రహించారు, మాకు వంట పట్టించారు, మేము గ్రహించాము. ఇదిగో అనేకులకి చొప్పించటానికి ప్రయత్నిస్తున్నాం. ప్రేమైన దేవుని పిల్లలారా, నిజంగా యేసు నీకు అర్థమైతే, మహాజ్ఞానమైన యేసు నీకు అర్థమైతే, ఇది తప్ప నువ్వు మరొక దాన్ని సాధించటానికి ఇష్టపడవు. ఒక ఆయన అడుగుతున్నాడండి అమాయకంగా, ఏంటి 1 సంవత్సరానికి బైబిల్ అయిపోలేదా చదువుకోవడానికి అన్నాడు. ప్రశ్న చూడండి ఎంత అమాయకంగా ఉందో. 1 సంవత్సరం అయిపోదా? మేము బడికి వెళ్తున్నాము, కాలేజీలకు వెళ్తున్నాము, సంవత్సరానికి ఎన్ని పుస్తకాలు తిరగేస్తున్నాం, ఇంతే ఉంది, మీ చేతులు అయిపోలేదా అన్నాడు. దీంట్లో ఉన్న సత్తా ఏంటో నీకు తెలియదు, అందుకే 1 సంవత్సరంలో అయిపోతుంది అనుకుంటున్నావు. ఇదొక మహాసముద్రం. ఇందులో మేము సాధించింది కేవలం ఒక నీటి బొట్టు అంతే. అందుకే అండి, జీవితం మొత్తం పనంగా పెట్టిన ఇందులో ఉన్న మహాజ్ఞానాన్ని మనం పూర్తిగా నేర్చుకోలేం. అసలు ఈ జీవితమే సరిపోదు మహాజ్ఞానాన్ని నేర్చుకోవడానికి. 1000 ఏళ్ళు ఇస్తే బాగా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి బైబిల్ చదువుతుంటే. దేవుడా, ఎందుకయ్యా 60-70 ఏళ్ళకి మా జీవితాలను ముగిస్తున్నావు? 1000 ఏళ్ళు ఇచ్చుంటే నీ గ్రంథాన్ని పరిశోధించే వారిగా ఉండేమి అని అనిపిస్తూ ఉంటుందండి. 1000 ఏళ్ళు ఇచ్చిన ఈ జీవితం, 1000 ఏళ్ళు ఇచ్చిన ఈ బ్రతుక్కి ఈ మహాజ్ఞానాన్ని పూర్తిగా సాధించలేము అన్న అనుమానాలు కలుగుతుంటాయి బైబిల్ చదువుతుంటే. ప్రేమైన దేవుని పిల్ల, ఎందుకు అంటే అన్ని కాలాలకు, అన్ని వర్గాల వారికి, అన్ని మానవుల జాతులందరికీ సరితూగే గ్రంథంగా, ఒక అర్థవంతంగా దేవుడు రాయించి మన చేతిలో పెట్టాడు. దీన్ని మనం సాధించే వారిగా ఉండగలగాలి. నువ్వు భూమి మీద ఏమి సాధించకపోయినా ఏం పర్వాలేదేమో కానీ బైబిల్పై పట్టు సాధించి ఈ మహాజ్ఞానాన్ని నువ్వు నేర్చుకోకపోతే నీకు జీవితాన్ని దేవుడు ఇచ్చినందుకు అది వ్యర్థమైపోతుందన్న సంగతి మేము మర్చిపోకూడదు. ప్రేమైన దేవుని పిల్లలారా, కనుక మానవ నేత్రాలకు కనిపించని మహాగనిగా యేసు ప్రభు వారు ఉన్నాడు. ఆ మహాగనిని మనం సాధించాలంటే మానవ నేత్రాలు కాదు, మనోనేత్రాలు తెరవబడాలి. అలా తెరవబడి సర్వసత్యంలోనికి నువ్వు నడిపించబారాలి. ఇదే పరలోకంలో ఉన్న దేవుడు నీ విషయమే కోరుకుంటున్నది. ఈ మాటలు వింటున్న మీరు ఈ మహాజ్ఞానాన్ని సాధించిన వ్యక్తులుగా, మహాజ్ఞానాన్ని నేర్చుకున్న వ్యక్తులుగా, క్రీస్తును పరిపూర్ణంగా తెలుసుకున్న వ్యక్తులుగా మీరు ఉంటారో, లేదంటే లోకంలో ఉన్న వాటిని నేర్చుకుని లోకాశలలో ఉండిపోయి పాతాళానికి జారిపోతారో, తుది నిర్ణయాన్ని దేవుడు మీకే విడిచిపెడుతున్నారు. మహాజ్ఞానాన్ని సాధించండి, పరలోకాన్ని చేరుకోండి. ప్రార్థన చేసుకుందాం, కలుపుకోండి. జీవములు మా దేవుడా, మీకే వందనములు. ఈ లోకానికి మేము వచ్చింది సత్యంలో అనుభవాన్ని సాధించటానికి అని మీ లేఖనాలు చదువుతుంటే మాకు అర్థమవుతుంది నాయన. యేసు ప్రభువారు సమాజానికి చాలా తక్కువగా అర్థమయ్యాడు, కానీ ఆయనలో ఎంత శక్తి ఉందో మీరు రాయించి ఇచ్చిన ఈ జీవగ్రంథంలోనికి వెళితే చదువుతుంటే ఆయన లేకుండా ఏదీ కలుగలేదు. ఆయన మాట ద్వారానే అన్నీ కలిగాయి. కానీ ఆయనను తెలుసుకుని వారికి ఈరోజు మానవులు ఉండటం బాధకరమైన విషయం. నాయన తండ్రి, ఈ లోకంలో మా కళ్ళ ముందు ఎన్ని కనపడుతున్నా వాటన్నిటిని పక్కన పెట్టి మీ కుమారుడి దగ్గరికి, మీ దగ్గరికి మేము చేరాము అంటే మీలో ఉన్న శక్తి ఏంటో కొద్ది గొప్ప మేము అర్థం చేసుకున్నాము కనుక మిమ్మల్ని వెంబడించేవారిగా ఉన్నాం. ఇక ఈ మారకూలోనికి వచ్చిన మేము మిమ్మల్ని చూసేంతవరకు, మీ దగ్గరికి చేరేంత వరకు విడిచిపెట్టక ఎల్లప్పుడూ మిమ్మల్ని హత్తుకుని ఉంటకు సహాయం చేయమని, ఈ మహాజ్ఞానాన్ని సాధించిన వారిగా మీ ఉండి మీరున్న లోకానికి చేరి మీతో ఆనందించే మహాభాగ్యాన్ని ప్రసాదించమని, ఈ మహాసభలు, క్రీస్తు విజ్ఞాన సభలు నిర్వహించడానికి కారకులైన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని, బెంజమిన్ అయ్య గారిని, వారి సంఘమును, సహకారులైన ప్రతి ఒక్కరిని దీవించి కాచి కాపాడుతాం. ఈ మాటలు విన్న మీ పిల్లలందరూ మీ చిత్తానుసారంగా జీవించుటకు
మీ పరలోకంలో చేరుటకు కృప చేయమని క్రీస్తు పేరు ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.